అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఉమెన్స్ డే స్పెషల్ స్టోరీ. సృష్టికి మూల కారణం మహిళ. తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, కూతురుగా ఇలా అనేక బంధాలతో పురుషుడి జీవితాన్ని పరిపూర్ణం చేసింది మహిళ. అలాంటి మహిళలు ప్రస్తుతం దేశ అభివృద్ధిలో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళా శక్తిని చాటి చెబుతున్నారు. అయితే చాలా చోట్ల మహిళలకు పురుషులతో సమానంగా గౌరవం, అవకాశాలు దక్కకపోవడం శోచనీయం. కొన్ని ప్రాంతాలు, దేశాల్లో కుటుంబం అనే 4 గోడల మధ్య మహిళలు నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారని తెలియచెప్పేందుకు, మహిళలను ప్రోత్సహించేందుకు ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మహిళల హక్కుల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. చాలా దేశాల్లో మహిళలకు అనేక అవకాశాలు దక్కుతున్నాయి. క్రీడా, రాజకీయాలు, రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక రంగాల్లోనూ ప్రోత్సాహం దక్కుతుంది. ప్రతి రంగంలోనూ మహిళా భాగస్వామ్యం ఉంటుంది. ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. ఈ సాంప్రదాయం 1909 ఏడాది నుంచి మొదలైంది. నాటి నుంచి ఏటా క్రమం తప్పకుండా మహిళా దినోత్సవం జరుగుతుంది. 2024లో జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 113వది. అగ్రరాజ్యం అమెరికాలో 1908లో కార్మిక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సుమారు 15,000 మంది మహిళలు భాగమయ్యారు. తమ హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తూ న్యూయార్క్ వీధుల్లోకి వచ్చారు. వేతనాలు పెంచి, పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు కూడా కల్పించుకున్నారు. భారీ ఉద్యమానికి దిగొచ్చిన నాటి ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని ఏటా నిర్వహించుకోవాలని ప్రకటన చేసింది. ఈ ప్రభావం అన్ని దేశాలకు విస్తరించింది. రష్యాలో ఉద్యమంతో ఆ దేశంలో మహిళలందరికీ ఓటు హక్కు లభించింది. ఇక ఏడాది మహిళా దినోత్సవం థీమ్గా ఎంబ్రేస్ ఈక్విటీ అంశాన్ని తీసుకున్నారు. అంటే లింగ సమానత్వంపై అందరూ దృష్టి పెట్టాలని దీని అర్థం. మహిళలు సాధించిన విజయాల గురించి మాట్లాడటమే కాకుండా లింగ ఆధారిత భేదాలు, సమానత్వం, లక్ష్యం, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సంవత్సరం థీమ్ బుక్స్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సంస్కృతి కార్యక్రమాల్లో స్త్రీ పురుషులు సమానమేనని భావనను ప్రచారం చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున మీ తల్లి, మీతో పుట్టిన సోదరీమణులు మరియు మీ తోటి ఉద్యోగుల్లో ఉన్న మహిళలను అభినందించడం మర్చిపోవద్దు.